హాయ్ ఎవ్రీవన్. నేను మీతో ఈరోజు ఒక స్టోరీని షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే రాత్రి 12 గంటల తర్వాత ఒక పాత రేడియోలో వింత స్వరాలు వినిపిస్తాయట. సంగీతం కాదు, వార్తలు కాదు, కానీ ఎవరో ఏడుస్తున్న శబ్దం లేదా ఎవరో మెల్లగా పేరు పిలుస్తున్నట్టు వాయిస్. ఒక చిన్న పట్టణంలో ఒక పాత ఇంటిలో ఉన్న రేడియో గురించి స్థానికులు ఏం చెబుతారంటే, ఆ రేడియోను ఆపినా అది తాను మళ్ళీ ఆన్ అవుతుంది. సంగీతం కాకుండా ఎవరో అజ్ఞాత స్వరం వినిపిస్తుంది. ఒకసారి ఒక యువకుడు రాత్రి ఆ రేడియో దగ్గర కూర్చున్నాడు. మొదట మెల్లగా ఒక పాట విన్నాడు. తర్వాత ఒక్కసారిగా ఆ రేడియో నుంచి తన పేరే పిలుస్తున్న శబ్దం వచ్చింది. భయంతో ఆ యువకుడు పరిగెత్తి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు ఆ ఇంట్లో ఉండడానికి సాహసించలేదు. కొంతమంది ఏం చెప్తారంటే, ఈ రేడియో మొదట ఒక వ్యక్తి దగ్గర ఉండేదని, ఆయన ఆ రేడియో వింటూ చనిపోయారట. అప్పటి నుండి ఆయన ఆత్మ ఆ రేడియోని బంధించబడి ఉందని నమ్ముతారు. రాత్రి వేళల్లో ఆ ఆత్మ ఇంకా ఎవరో తనతో మాట్లాడాలని ఎదురు చూస్తుందని అంటారు. మీరు ఆ రేడియో దగ్గర ఉంటే మీ పేరు వినిపిస్తే మీరేం చేస్తారు? ఇంకా ఇలాంటి మరెన్నో స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.